మీరెప్పుడైనా ఆలోచించారా అసలు హిందువులు రావి చెట్టును ఎందుకు పవిత్రంగా భావిస్తూ దానికి పూజలు ప్రదక్షిణలు చేస్తారో అని? కానీ అదే రావి చెట్టు మన ఇంటి పరిసరాలలో పెరిగితే తొలగిస్తారు ఎందుకని? ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. రావి చెట్టును సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపంగా, అలాగే త్రిమూర్తులు కొలువై ఉన్న ప్రదేశంగా భావిస్తారు. రావి చెట్టు వేర్లను బ్రహ్మగా, మధ్య భాగాన్ని విష్ణువుగా, అలాగే చివరి భాగాన్ని శివుడిగా కొలుస్తారు. అయితే అన్ని చెట్లు పగటిపూట ఆక్సిజన్ ను విడుదల చేసి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తాయి. కానీ రావి చెట్టు దీనికి భిన్నంగా పగలు రాత్రులు తేడా లేకుండా 24 గంటలు ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. అందుకే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన మన శరీరానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందడంతో పాటు ఒత్తిడి మరియు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారికి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. రావి చెట్టు వేర్లు భూమిలో బలంగా మరియు దూరంగా వ్యాపిస్తాయి. దీనివల్ల ఇంటి పునాదులను బలహీనపరుస్తూ గోడలను సైతం పగలగొట్టగలదు. అలాగే ఈ చెట్టు భూమి మీద కూడా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. వాస్తు ప్రకారం కూడా రావి చెట్టు యొక్క నీడ ఇంటి మీద పడటం అరిష్టంగా భావిస్తారు. అందుకే ఇంటి పరిసరాలలో ఈ చెట్టును ఉండనివ్వరు. చూశారు కదా, మన సంస్కృతిలో పూజలు ఆచారాల వెనుక ఎంత సైన్స్ దాగి ఉందో. మన పూర్వీకులు చెప్పింది ఏది మూఢనమ్మకం కాదు. కాబట్టి మన ధర్మాన్ని ఆచారాలను కాపాడుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలపండి.